Welcome to Filmy Frames. ఎంతో భవిష్యత్తున్న యువ హీరో యశోద్ సాగర్ కారు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ యశోద్ సాగర్ తండ్రి ప్రముఖ కన్నడ నిర్మాత విపి సోము కుమారుడు, తల్లి తెలుగామె. ఈమె ప్రముఖ కన్నడ నటుడు ప్రజ్వల్ దేవరాజ్కి కజిన్. ఇక యశోద్ సాగర్ తన మొదటి చిత్రంలోనే ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో ఉల్లాసంగా ఉత్సాహంగాలో నటించాడు. ఈ చిత్రంతోనే పిల్లికళ్ళ సుందరి జూనియర్ ఐశ్వర్యరాయ్గా పేరొందిన స్నేహ ఉల్లాల్ కూడా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇక యశోద్ సాగర్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కి రావాల్సిన విమానం మిస్ కావడంతో తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో వస్తుండగా కారు విపరీతమైన వేగంతో ఓ పిల్లర్ ని ఢీకొట్టడం, దాంతో అందులో ప్రయాణిస్తున్న యశోద్ సాగర్ తో పాటు ఆయన ఇద్దరు స్నేహితులు, కారు డ్రైవర్ మరణించాడని వార్తలొచ్చాయి. కానీ ఇందులో ఓ కొత్త కోణం వెలుగు చూసింది. ఉదయం నుంచి ఎన్నో పనుల్లో బిజీగా గడిపిన యశోద్ సాగర్ బెంగళూరులోని పబ్ లో అర్ధరాత్రి వరకు బాగా డ్రింక్ చేశాడని, ఆయనతో పాటు మరణించిన ఇద్దరు స్నేహితులు కూడా మద్యం పుచ్చుకున్నారని తెలుస్తోంది. అలా ఆలస్యం చేయడం వల్లనే వారి విమానం మిస్ అయిందట. ఇంకా వివరాల్లోకి వెళితే బెంగళూరు నుంచి ఆయన హైదరాబాద్ కి రావాల్సిన విమానం మిస్ అయిందనేది అవాస్తవం. ఆయన వెళ్లాల్సింది బెంగళూరు నుంచి హైదరాబాద్ కాదు. ఆయన తన మొదటి చిత్రం హీరోయిన్, తన గర్ల్ ఫ్రెండ్ గా మారిన స్నేహ ఉల్లాల్ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో జరిగిన వేడుకకు హాజరు కావడానికి వెళ్లాలనుకున్నాడు. ముంబై ఫ్లైట్ ని బాగా పబ్ లో ఆలస్యం చేసినందువల్ల మిస్ అయ్యాడు. దాంతో పబ్ కి వచ్చిన కారులోనే తనతో వచ్చిన ఇద్దరు స్నేహితులతో కలిసి బెంగళూరు నుంచి ముంబైకి కారులో బయలుదేరాడు. మొత్తానికి సమయానికి ముంబై చేరుకుని స్నేహ ఉల్లాల్ బర్త్డే సెలబ్రేషన్స్ లో తన స్నేహితులతో పాటు పాల్గొని బాగా ఎంజాయ్ చేశాడు. స్నేహ ఉల్లాల్ వద్దని చెప్తున్న ఆ రాత్రే మరలా ముంబై నుంచి బెంగళూరుకు రాత్రే కారులో బయలుదేరాడు. తన కారుకి ఓ డ్రైవర్ ఉన్నప్పటికీ అతడిని వెనుక కూర్చోబెట్టి మద్యం మత్తులో తానే కారును అతివేగంగా నడుపుతూ యాక్సిడెంట్ చేశాడు. అక్కడికక్కడే ఆయన స్నేహితులు, కారు డ్రైవర్ కూడా మృతి చెందారు. శబ్దం విని ఇళ్ల నుంచి బయటకు వచ్చిన అక్కడి గ్రామస్తులు కారులో ఇరుక్కుపోయిన అతడిని బయటకు తీసేసరికి ఆయన మృతి చెందాడు. ఈ విషయమై ఆ తర్వాత స్నేహ ఉల్లాల్ తన బర్త్డే సందర్భంగా వచ్చిన యశోద్ సాగర్ తనతో దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, నా బర్త్డేలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న యశోద్ సాగర్ తన వల్లనే మృతి చెందాడంటూ ఎంతో ఉద్వేగంతో ట్వీట్ చేసింది. దీన్ని బట్టి యశోద్ సాగర్ మరణం హైదరాబాద్కు వచ్చేటప్పుడు కాదని, ముంబై నుంచి బెంగళూరుకి తిరుగు ప్రయాణంలోనే ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టమవుతోంది. For more updates, please like, share and subscribe to our channel.